కలువరి శిలువలో యేసు ప్రభువారికి అంత శిక్ష పడడానికి కారణం ఏంటంటే, మనుషులలో ఉన్నటువంటి అసూయ. సత్యానికి ఎప్పుడు కూడా హింసే జరుగుతుంది. అసూయ చేత కయ్యూను హేబేలు చంపారు. అదే ఒలికించబడిన రక్తాన్ని మనం యేసు ప్రభువారి వాళ్ళు కూడా చూస్తాం. అసూయ పడినట్టే ఉంటారు కానీ వాళ్ళని ప్రేమిస్తారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు మనం చదువుకుందాం. ఆ పండుగలో వారు కోరుకొనిన యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలెనని అడగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. చాలా చదవబడినటువంటి భాగంలో మనము మత పెద్దలైనటువంటి అన్నా కయప అనగా ప్రధాన యాజకులు మనం చూస్తున్నాం. అలాగే ఆ దినాల్లో గవర్నర్గా ఉన్నటువంటి పిలాతును మనం చూస్తున్నాం. నేరము చేసి నేరం నిర్ధారణ అయినటువంటి ఒక నేరస్తుని మనం చూస్తున్నాం. ఏ నేరము చేయనటువంటి మరి పరమాత్ముని కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని కూడా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ముగ్గురు ఏకమయ్యారు. మరి ఏ నేరము చేయనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకవైపు ఉంటున్నాడు. పిలాతు, ప్రధాన యాజకులు, బరబ్బా, ఈ ముగ్గురు కూడా ఒకవైపు, యేసుక్రీస్తు వారు ఒకవైపు. ప్రధాన యాజకులు మనం చూసినట్లయితే వారు ధర్మశాస్త్రమంతా ఎరిగినవారు. నిర్దోష రక్తాన్ని చిందించకూడదు. అలాగే మరి వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తను దేవుని కుమారుడుగా చెప్పుకున్నందుకు వారు తట్టుకోలేకపోయారు. ప్రధాన యాజకుల కంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు పొందిన కారణాన్ని బట్టి వారు దానిని ఓర్వలేకపోయారు. అక్కడ సమస్యను మనం చూస్తే తనకంటే ఎక్కువ ఆధిక్యత పొందుతున్నటువంటి వ్యక్తిని చూసి వారు అసూయపడతా ఉన్నారు. రెండవ గుంపును మనం చూస్తే ఇటువంటి అసూయతో నిండినటువంటి వారిని సంతోషపెట్టడానికి ఒక నిర్దోషైనటువంటి వ్యక్తిని శిక్షించడం. మరి ప్రధాన యాజకులు ఒక మంచి పేరు పొందినవారు. అయితే వారికంటే గొప్పవాడు యేసు ప్రభువారు. అయినను ప్రధాన యాజకుల్ని సంతోషపెట్టడానికి పిలాతు ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాట మన కింద చూస్తాం 15వ వచనంలో. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడే. సో వీటన్నిటి మధ్య ఒక నేరస్తుడు, అసలు ఏం జరుగుతుందో ఆయనకి ఏమీ అర్థం కావటం లేదు. ఆయన నిలబెట్టారు, యేసు ప్రభువు నిలబెట్టారు. మరి ఆ గబ్బత అనేటువంటి ప్రాంతంలో వారిని నిలబెట్టి మీకు ఎవరు కావాలి అని అంటే వారందరూ కూడా బరబ్బను కోరుకున్నారు. నిజంగా చెప్పాలంటే బరబ్బాకి ఏమీ తెలియదు. అసలు సమస్య ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఆయనకు అవగాహన లేదు. ఆయనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయన్ని విడుదల చేయబోతున్నారు అనేటువంటి విషయం మాత్రం మనకు అర్థమైంది. కనుక ఇక్కడ మనం చూస్తే అసూయతో నిండినటువంటి వ్యక్తులు
కేవలం మనుషులు మాత్రమే సంతోషపెట్టాలన్నటువంటి వ్యక్తులు ఒక నిరపరాధిని శిక్షించి అపరాధిని విడిపించే ప్రయత్నము జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ. ఈ కేసు గనక ఇప్పుడున్నటువంటి సుప్రీం కోర్టుకు గాని, హైకోర్టులో గనక విచారణ చేయమని గనక ఇస్తే, తప్పకుండా వారిని ఎవరిని విడుదల చేయడానికి ట్రై చేస్తారండి? పిలాతు చెప్పినట్టుగానే యేసు ప్రభులో మాకు ఎటువంటి ఏ నేరము, ఏ దోషం కనపడడం లేదు. ఎందుకంటే యేసు ప్రభువును వెంబడించినటువంటి వారి వల్ల ఎటువంటి ఆస్తి నష్టము జరగలేదు. ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. మరి ఏ రకంగానూ నష్టం జరగకపోగా ఆయన ద్వారా అనేకులు స్వస్థత పొందారు ఉచితంగా. ఆయన ద్వారా మరణించిన వారు సైతం తిరిగి లేచారు. ఒక మానవుడు మారుమనసు పొందడానికి అవసరమైనటువంటి అనేకమైన మాటలను యేసుప్రభు వారు చెప్పారు. నిజంగా మనం యేసుప్రభు వారి యొక్క జీవితం చూసినప్పుడు ఆయన దైవ కుమారుడని గనక ఆ విషయాన్ని పక్కన పెడితే, యేసు ప్రభు ద్వారా ప్రపంచానికి మేలే జరిగింది గానీ ఏ రకమైనటువంటి కీడు జరగలేదు. అయితే యేసు ప్రభువుని దేవునిగా ఎందుకు అంగీకరించట్లేదు అనంటే, అది వరకే స్థాపించబడినటువంటి అనేకమైన మతాలు కావచ్చు, అది వరకే స్థాపించబడినటువంటి అనేకమైనటువంటి ధర్మశాస్త్రాలు కావచ్చు. వాటిని మార్చే ఉద్దేశం లేక, తమ తప్పును తాము ఒప్పుకోలేక, ఒక సత్యాన్ని, ఒక నీతిని వారు చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ లోకంలో మనము చూసేది అదే. తమ కంటే ఎక్కువగా నీతిమంతులుగా ఉన్నవారు కనబడితే ఓర్చుకోలేరు కదండి. మీరు ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు చూసారనుకోండి, రెడ్ సిగ్నల్ పడగానే మీరు ఆగారనుకోండి, మరలా గ్రీన్ సిగ్నల్ పడే వరకు మీరు మూవ్ కాలేదనుకోండి, వెనక నుంచి ఎంతమంది హారన్లు కొడతారు? ఎంతమంది మిమ్మల్ని తిట్టుకుంటారు? హార్డ్లీ ఒక 2 నిమిషాలు మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారంటే 2 నిమిషాల్లో మీరు కేవలం స్ట్రిక్ట్గా సిగ్నల్ ఫాలో అయిన కారణాన్ని బట్టి మిమ్మల్ని ఆ హారన్ల ద్వారా వారు తమ యొక్క వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ ఉంటారు. మీరు గనక ఒకవేళ గ్రీన్ సిగ్నల్ పడేదాకా ముందు కదలలేదనుకోండి, ముందుకు వచ్చి తిట్టేసి వెళ్తారు, చేయి చూపించి కదండి. నీకు అర్థమయ్యే భాషలో కొన్ని సైగలు చేసి వాళ్ళు ఎన్ని ఇబ్బంది పెడతారు. అంటే ఈ లోకం అనేది ఏమాత్రం కూడా సత్యాన్ని అంగీకరించదు, వెలుగును ప్రేమించదు, ప్రేమను ప్రోత్సహించదు. ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు కదా. ఇవన్నీ లేని చోటనే మనం ఏమంటామంటే చీకటి అని అంటాం. యేసు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు ఒకవైపు పాపులను క్షమించడానికి ఆయన సిలువ వేయబడితే, మరొక వైపు మానవుడు ఎంత ఘోరమైనటువంటి పాపంలో ఉన్నాడో ప్రపంచానికి చూపించాడు. మనుషులు ఎంత ఘోరమైన పాపులో ప్రపంచానికి చూపించారు. ఎందుకంటే ఏ రకమైనటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తిని చంపడానికి కూడా ఈ లోకము వెనకాడడం లేదు. అందులో మత పెద్దలు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ఒక ఘోరమైన నేరస్తుడు ఉన్నాడు. ఆ ఘోరమైన నేరస్తుని స్థానంలో ఒకవేళ నేనుంటే నన్ను అడిగాను అనుకోండి, ఏమయ్యా ప్రధాన యాజకులు నిన్ను విడుదల చేయమంటున్నారు, ఇదిగో పిలాతు గారు కూడా నిన్నే విడుదల చేయాలని కోరుతా ఉన్నాడు, ఇక్కడున్న యూదులందరూ కూడా యేసు ప్రభు కంటే నిన్నే విడుదల చేయాలని కోరుతా ఉన్నారు, నువ్వేమంటావు? నువ్వు చేసిన తప్పులు నీకు తెలుసు కదా, ఈ వ్యక్తి నీకు ఏ తప్పులు చేయలేదని తెలుసు కదా, నువ్వు విడుదల చేయాలని కోరుకుంటావా, లేకపోతే యేసు ప్రభుని విడుదల చేయాలని కోరుకుంటావా అంటే బరబ్బా గారు ఏం చెప్తారు? ఆయన ఏమైపోతే నాకేంటండి, నన్ను విడుదల చేయనంటారు. మీరు ఒకసారి బరబ్బా స్థానంలో మిమ్మల్ని మీరు పెట్టుకొని చూడండి, మీరు నిజంగా అనగలుగుతారా యేసు ప్రభుని విడుదల చేయండి అని? ఎందుకు? మీరు తప్పులు చేసిన సంగతి మీకు తెలుసు కదా. అంటే మనుషుల్లో ఉన్నటువంటి అజ్ఞానము, మనుషులలో ఉన్నటువంటి అసత్యము
అక్కడ యేసుప్రభు వారి యొక్క సిలువలో మనం చూడగలుగుతాం. ఈ రోజున క్రైస్తవుల మీద జరిగే దాడులలో మీరు చూసినట్లయితే భయంకరమైన రేపిస్టులను కూడా చెరసాలలో పెట్టి 2 సంవత్సరాలు పెట్టి వదిలేస్తున్నారు. 10,000 కోట్లు బ్యాంకుల్లో అప్పు చేసి ఫారిన్ కంట్రీలో ట్రిప్పులేసేటువంటి వారిని కూడా క్షమించగలిగి వారిని రుణమాఫీ కింద వదిలేస్తున్నారు. ఘోరముగా నరహత్య చేసిన వారిని సైతం ఏం చేస్తున్నారు? బెయిల్ ఇచ్చి మరి బయట తిప్పుతా ఉన్నారు. మత ఛాందసవాదులకు పెద్దపీట వేసి పూలదండలేసి సన్మానిస్తూ ఉన్నారు. కేవలం ఇది అసత్యం అని చెప్పిన కారణాన్ని బట్టి యేసు ప్రభు కాలం నుండి లేదా అంతకుముందు ప్రవక్తల కాలం నుండి సత్యానికి ఎప్పుడు కూడా హింసే జరుగుతుంది. సత్యం ఎప్పుడు కూడా అహింసను ప్రోత్సహిస్తుంది, కానీ సత్యానికి ఎప్పుడు హింసే జరుగుతుంది. అర్థమవుతుందా అండి? ఇప్పుడు యేసు ప్రభు వారు సత్యాన్ని బోధించడానికి వచ్చాడు. అంటున్నాడు, నేనే సత్యమును జీవమును మార్గము, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి రాలేరని చెప్పినప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని వారు ఎరగలేకపోయారు. దానికి కారణం ఏంటంటే మనలో పాతుకుపోయినటువంటి అజ్ఞానము, మనలో పాతుకుపోయినటువంటి అసూయ. మనము ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలను మనం చూసినప్పుడు మొట్టమొదటగా చేసిన పాపం ఏంటంటే అబద్ధం కదండి. అబద్ధాన్ని వారు నమ్మారు. అపవాది సర్పాన్ని ఉపయోగించుకుని అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని వీళ్ళు నమ్మేశారు. ఎవరు? ముందు అవ్వగారు నమ్మారు, తర్వాత ఆదాము గారు నమ్మారు. ఇద్దరు మోసపోయారు. అంటే అబద్ధానికి అంత ఒప్పించేటువంటి సత్తా ఉంటుంది, సత్యానికి చెప్పే సత్తా ఉంటుంది, కానీ అంగీకరించే సత్తా ఉండదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని నువ్వు నల్లగా ఉన్నావు అన్నావు అనుకోండి, అది నిజంగా నల్లగా ఉన్న దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. సత్యానికి చెప్పే సత్తా ఉంటుంది, కానీ అంగీకరించే సత్తా ఉండదు. అమ్మ నీ కోపం ఎక్కువ అన్నారు అనుకోండి, ఆమె అప్పుడే చూపిస్తుంది కోపం. ఆ మాట అన్నందుకు వెంటనే రైజ్ అయిపోతుంది. నాకే కోపం ఉంది ఎందుకు చెప్తావు, నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుందా అంటే ఆల్రెడీ చూపిస్తూ ఉంది కదా. అవునా అండి, చాలా థ్యాంక్స్ అండి నువ్వు చెప్పినందుకంటే ఆమెకు లేనట్టే. అంటే సత్యానికి చెప్పే సత్తా ఉంటుంది, కానీ అంగీకరించే సత్తా ఉండదు. అసత్యానికి చెప్పే సత్తా లేకపోయినా దాన్ని అంగీకరించే మనసు అందరికీ ఉంటుంది కదండి. మంచివాడు కాబట్టి నువ్వు చాలా మంచోడు అంటే నువ్వేం చెప్తున్నావు, అసలు నన్ను మంచోడు అని ఎవరన్నా అంటారా అని అనరు. అవునా, నాకు కూడా తెలుసండి అని అంటారు కదండి. అంటే అబద్ధము మొదటి పాపం అయితే రెండవ పాపం ఏంటంటే అసూయ కదండి. ఎక్కడ చూస్తాం అది? కయ్యను హేబేలు మధ్య చూస్తాం. హేబేలు అర్పణను, హేబేలు యొక్క మరి జీవితాన్ని బట్టి దేవుడు అంగీకరిస్తే అది గ్రహించినటువంటి కయ్యను ఏం చేశాడంటే దేవునికి ఆరాధికునే లేకుండా చేస్తే చచ్చినట్టు నేను పెట్టింది దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటి అజ్ఞానముతో హేబేలును చంపాడు. మీకు అర్థమవుతుందా? ఆస్తి పంపకాలు చేయాలి, ఇద్దరున్నాము, ఒకరిని చంపేస్తే ఏమవుతుంది? ఆస్తి అంతా నాదే అవుతుంది. ఇప్పుడు కయీను అనుకున్నాడు హేబేలుని చంపేస్తే ఇంక దేవునికి ఆరాధన చేయడానికి హేబేలు లేడు కదా, అప్పుడు నేను చేసిందే ఆరాధన అవుతుంది అనుకున్నాడు. మరి అలాంటి వాళ్ళు లేరా ఈరోజు? చెప్పండి. యేసు ప్రభుని లేకుండా చేసేస్తే ఇంకేముంది? ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు కదా. ఈయన చంపేస్తే ఇంకా మనం అనుకున్నట్టుగా చేయవచ్చు అనుకున్నారు. కానీ ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా అనేకులు హతసాక్షులుగా మారినప్పటికీ క్రైస్తవ్యం ఎక్కడ కూడా భయపడదు, క్రైస్తవ్యం ఎప్పుడు కూడా తగ్గదు. ఇప్పుడు అక్కడ అసూయ చేత కయ్యూను హేబేలును చంపారు. అదే ఒలికించబడిన రక్తాన్ని మనం యేసుప్రభు వల్ల కూడా చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరు తీయాల్సిన అవసరం లేదు. అక్కడ హేబేలు రక్తము మొదలుకొని బరకియా కుమారుడైన జకర్యా రక్తము బలిపీఠం మీద అర్పించబడింది, లేకపోతే చంపబడ్డారు వాళ్ళు.
ఆ మాట చెప్పిన తర్వాత ఇదిగో మీరు నన్ను కూడా చంపుతారు. ఎందుకు చంపుతారు అంటే నేను సత్యాన్ని ప్రకటిస్తున్నా కాబట్టి. ఈ లోకంలో సత్యాన్ని ప్రకటించే ఒక రిపోర్టర్ కావచ్చు, న్యాయవాది కావచ్చు, లేకపోతే మత ప్రబోధకులు కావచ్చు, ఏ మతానికి చెందిన వారైనా సత్యాన్ని చెప్తే మాత్రం భరించలేరు. అవునా కదండి? గనుక యేసు ప్రభువారిని అసూయ చేత వారు చంపించారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఒక వ్యక్తి ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్నట్లయితే ఈ అసూయ అనేటువంటి పాపాన్ని మనము జయించాలంటారు. ఈరోజు అసూయతోటి ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అసూయ చేత పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. ఉన్నారు అట్లాంటి వాళ్ళు? చెప్పండి, అలాంటి వాళ్ళు ఉన్నారా? అసూయ చేత పరిచర్యలు, కక్ష చేత, మిష చేత దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. ఒకరు మరి మనకంటే చక్కగా ఏదైనా పరిచర్య చేయగలిగితే ఓర్వలేనటువంటి వారు కదండి. ఒక కుటుంబం సంతోషంగా ఏ గొడవ లేకుండా ఉంటే ఆ కుటుంబాన్ని చూసి సహించగలుగుతామా? వాళ్ళకేమండి అన్నీ ఉన్నాయని మనం ఏం చేస్తాం, దీర్ఘాలు తీస్తాం. మరి మందిరాల్లో కూడా అసూయలు ఏమైపోతున్నాయి? ఈ అసూయలు పెరిగిపోయాయి కాబట్టి మనిషికి బీపీ షుగర్లు కూడా అసూయ ఉన్న వాళ్ళకి బీపీ షుగర్లు త్వరగా వస్తాయి, బాడీ పెయిన్స్ త్వరగా వస్తాయి, చూపు మందగిస్తుంది, బ్యాక్ పెయిన్ త్వరగా వస్తుంది. ఎందుకు? వారు రాత్రింబగలు దాని గురించే అసూయ కంటే ఎక్కువగా ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ గురించి కనుక ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడో నోబుల్ గ్రహీతలయ్యేవాళ్ళు కదండి. మన కుటుంబంలో ఎవరైనా మనకంటే బాగా హెచ్చించబడ్డారనుకోండి, ఆ రోజు మీకు శివరాత్రి అనమాట. ఏంది అన్ని జనులు దేవుని ఉత్తరిస్తారు అనుకోవద్దని తెలుసు మీకు, అర్థం కావాలని చెప్తున్నాను. ఏంటంట ఇంక ఆ రోజంతా మీ బాబు కంటే వేరే వాళ్ళకి మంచి మార్కులు వచ్చాయనుకోండి, ఆ రోజంతా ఏమవుతుంది? ఫ్యామిలీ రాత్రిని పాటిస్తారు మీరు ఆ రోజు. చూడండి, అసూయ మీకు అసూయ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసూయ అనే పదం గుర్తు రాగానే మీకు ఈ సందర్భం గుర్తు రావాలి. ఎందుకంటే వారు అసూయ చేత మీకు ఎప్పుడైనా ఆ ఫీలింగ్ కలిగింది అనుకోండి, మీకు వెంటనే ఎవరు గుర్తు రావాలి తెలుసా? యేసు ప్రభువారు అసూయ చేతనే నేరం నిరూపణ కాకపోయినప్పటికీ, సిలువ వేయబడడానికి ఏమాత్రం కూడా కారణం లేకపోయినప్పటికీ, కానీ అసూయ చేత చంపడానికి అవకాశము ఉంది. అసూయ అనే దానికి ఆధారాలు అవసరము లేదు. అసూయకు మరి ఏ రకమైనటువంటి రుజువులు అవసరం లేదు. మనకు అసూయ ఉంటే నేరం నిరూపణ కాకపోయినా, అవతల వ్యక్తి తప్పు చేసినా చేయకపోయినా, అసలు అవేమి వాస్తవాలు కాకపోయినా మనం ఆ వ్యక్తిని ఏం చేయగలుగుతాం? చంపగలుగుతాం అసూయ ఉంటే. అసూయ లేకపోతే అదే అసూయకు మనము ఆపోజిట్ వారు మనం చూస్తే, ప్రేమను మనం చూస్తే, ప్రేమ ఉన్నవాడు ఎలా ఉంటాడు? అవతల వ్యక్తి ఎంత తప్పు పని చేసినా ఆ వ్యక్తిని అంగీకరించేటువంటి మనస్సు మనకుంటది. అసూయ చేత ఏమైందంటే ప్రేమ చంపబడింది. చెప్పండి, అసూయ చేత మన కుటుంబాల్లో ప్రేమ లేదంటే ఎక్కడైనా ఒక మూలన ఏముంది? బాగా గమనించుకోండి. మన కుటుంబంలో ప్రేమ లేకపోతే ఏమున్నట్టు? మన సంఘాల్లో ప్రేమ లేదంటే ఎక్కడో ఒక మూలన అసూయ అనేటువంటి సర్పం అనేది తిరుగుతూ ఉందన్నమాట. అది ఒకప్పుడు యేసుప్రభువారిని సిలువకు అప్పగించింది. ఈ రోజున నీతి ప్రవర్తన కలిగి సత్యం అనుసరించే వారిని కూడా అది బలిగా చేస్తాం కదండి. సాధారణంగా పాము కాటు తిన్నవారికి పాము కుట్టింది అని తెలుస్తుందండి. ఇప్పుడు ఆ పాము కుట్టినటువంటి వ్యక్తికి ఆ పాము తొక్కితే కానీ కుట్టదు కదా. జనరల్గా అక్కడ పాము ఉందని తెలిస్తే ఆయన కాలు పెట్టేవాడా? 99% పాము కాట్లు ఎలా జరుగుతాయంటే తెలియక కాలు పెట్టినప్పుడు కుడతాయి. కుట్టిన తర్వాత నన్ను ఏదో కుట్టిందని పరిశీలన చేసుకున్నప్పుడు పాము కుట్టిందని తెలుస్తుంది. ఈ అసూయ కూడా ఎలా ఉంటుందంటే దాని దెబ్బ పడే వరకు అక్కడ అసూయ ఉందనే సంగతి మనకు తెలియదు.
అప్పటిదాకా మనము సాఫీగానే వెళ్ళినట్టుగా ఉంటది. కానీ పడ్డం ఎలా పడతదంటే, ఒక తీవ్రమైనటువంటి నష్టం జరుగుతదనమాట అసూయ చేత. అప్పుడు మనకు అర్థమవుతది. ఓకే. నేను దీని మీద కాలు పెట్టాను సంగతి. గనక యేసు ప్రభువారు హృదయాలను ఎరిగిన వాడు కాబట్టి, అసూయ చేత వారు అప్పగించారు. ఆయన ఖండించాడు. మత పెద్దలను, పరిసయ్యులను, సద్దుకేయులను, మీరు వేషధారులు. మీరు మనుషులను ఇంకా రెండంతలు నరకాగ్ని పాలు మీరు చేస్తున్నారు. మీరు చేసేటువంటి పనులన్నీ కూడా స్వార్థపూరితమైనవి అని యేసు ప్రభువారు వారిని గద్దించాడండి. కనుక ఈ దినాన అసూయ చేత నింపబడితే మనం దేవుణ్ణి ఎంత మాత్రం కూడా ఆరాధించలేం. ముందుగా తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధమైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి. చూడండి, అవివేకులు అవిధేయులు మోసపోయిన వారు ఎలా ఉంటారు? అవిధేయులు అంటే దేవుని వాక్యానికి లోబడని వారు. అవివేకులు అంటే వాస్తవాన్ని అర్థం చేసుకోలేని వారు. తర్వాత మోసపోయిన వారు ఎలా ఉంటారంట? వాళ్ళకి ఆశలు ఎక్కువ ఉంటాయంట. వాళ్ళకి ఏముంటాయంట? నానా విధములైన, మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? మీకు నానా విధములైన దురాశలు ఉన్నాయంటే మీకు మంచి టేస్ట్ ఉన్నట్టు కాదు. ఆడ 3 విషయాలు రాశారు. ఏమని రాశారు? అవిధేయులను, అవివేకులను, మోసపోయిన వారికి ఏముంటాయంటే నానా విధములైన దురాశలు ఉంటాయి. తర్వాత భోగములకు, ఇదేంటంటే భోగములు ఉన్న వాళ్ళందరూ కూడా రిచ్ పీపుల్ కదా. వాళ్ళని ఏమని పిలుస్తుందంటే బైబిల్, వారు దాసులు. వారు తమ భోగములు యందు ఆనందించువారే ఉన్నారు. కొంతమంది భోగేచ్ఛలు అనమాట. అంటే నేను చాలా ఉన్నతంగా కనపడాలి. ఒక పర్ఫ్యూమ్ తీసుకోండి మామూలుగా. ఒక పర్ఫ్యూమ్ మీకు రూ. 50 నుంచి రూ. 100 దొరుకుతుంది. కానీ ఒకడు ఆ భోగముల నిమిత్తం రూ. 1000 పెట్టి కొంటాడు. రూ. 1000 2000 పెట్టి కొంటాడు. ఇప్పుడు అది మనకి తెలియాలంటే ఏం చేయాలి? బ్యాగ్‌లో పెట్టుకొని తిరుగుతాడు. ఇప్పుడు వాడు మరి బ్యాగ్‌లో పెట్టుకొని తిరిగాడు, ఏం చేయాలి? అందరి ముందు కొట్టాలి కదా. కొట్టగానే అరే ఏం పర్ఫ్యూమ్ రా ఇదంటే, ఇదిరా, ఇది ఇండియాలో దొరకదు, ఇది ఫారెన్ సరుకు ఇది. ఇది అంతా ఏంటి? అదే రూ. 50 పర్ఫ్యూమ్ కొట్టినవాడు ఇంట్లోనే పెట్టేసి దాన్ని అలా కొట్టుకొని వెళ్ళిపోతారు. అంటే ఒక పర్ఫ్యూమ్ గురించి మాట్లాడుతున్నా. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే వార్డ్‌రోబులు, బంగారము ఇవన్నీ చూపిస్తున్నారంటే వారు దేని యందు ఆసక్తి కలిగి ఉన్నారు? తమ భోగములను చూపించుటలో వారు ఏమై ఉన్నారు? నిమగ్నమై ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో భోగేచ్ఛలంటే ఏంది? పోగారని టాలెంట్ల గురించి చెప్పడం. ఆ! నీ ఏమంటారు? తలాంతుల గురించి వివరించడం. నేను ఇంతగా వాడబడేవాడిని, ఇంతగా వాడబడేదాన్ని. మేము ఇంత దాన ధర్మాలు చేసాం, ఇన్ని చర్చిలు కట్టాం. అగో ఆ పాస్టర్‌కి మేము ఇంత సహాయం చేసి, ఇయన్నీ చెప్పుకోవడం ఏంటంటే ఇది ఒక రకమైన భోగేచ్ఛ. మందిరంలో మనం ఎవరి గురించి మాట్లాడాలంటే దేవుని గురించే మాట్లాడాలి. ఎందుకంటే వీటన్నిటి కారణం ఎవరంటే దేవుడు. ఇప్పుడు వీరందరిని ఏమంటున్నారంటే దాసులు అంటున్నారు. వీరందరూ నానా విధములైన దురాశలతోటి ఉంటారంట. మనలో దురాశ ఉండకూడదు. దురాశ అనేది దేవునికి సంబంధించింది కాదు. ఈరోజు మన భారతదేశం దురాశ ఎక్కువైంది కాబట్టే పేదలు పేదల్లాగానే ఉన్నారు. అవునా కదండి? ఇప్పుడు రిలయన్స్‌గా మరి అంబానీ గారికి కోట్ల ఆస్తి ఉంది. ఆ! కానీ జియో రీచార్జ్ రేట్లు మాత్రం తగ్గియడు. ఒకప్పుడు 600 ఉన్న రీచార్జ్ 3 నెలలది 900 అయింది. అంత డబ్బున్నప్పుడు రేట్ తగ్గియొచ్చు కదా. అదే బిఎస్ఎన్ఎల్‌ని చూడండి. రూ. 700కి 6 నెలలు ఇచ్చినారు. కానీ మనం అది తీసుకోము. ఎందుకు? బిఎస్ఎన్ఎల్ అంటే చీప్ సిమ్ అండి అది. బిఎస్ఎన్ఎల్ అసలు ఎవరైనా వాడతారా? ఆ సిమ్ కార్డ్ చెప్పుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా. నేను ఎయిర్టెల్ వాడుతున్నాను. నేను జియో వాడుతున్నాను. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. తమ ఆస్తిలో ఇతరులకు భాగం ఇయ్యలేనటువంటి వారందరూ కూడా ఎవరంటే చెప్పండి? భోగేచ్ఛలలో మునిగిపోయినటువంటి వారు.
ఒకవేళ వాళ్ళు చేయవలసి వచ్చినా కూడా అది కూడా ఒక భోగేచ్ఛలాగానే చూయించుకుంటారు. ఇప్పుడు చూద్దాం తర్వాత. దుష్టత్వమునందును అసూయందును వాళ్ళు కాలం గడుపుతా ఉంటారంట. దేంట్లో కాలం గడుపుతారంట? ఎప్పుడో కాలం గడుపుతా ఉంటారు. వాడు ఆ వీధిలో ఎవరైనా ఏదైనా మంచి కార్యం చేశారనుకోండి, వాళ్ళకి ఏదో ఒక టాపిక్ ఉంటది ఎప్పుడు. అసూయ చూపించడానికి గదా! ఈరోజు ఒకరిని ఎన్నుకుంటారు. ఆ రోజంతా ఆయన గురించే మాట్లాడతారు అసూయ చేత. రేపటి టాపిక్ వేరే. పర్సన్ వేరు. మళ్ళీ దాని గురించి ఆ రోజంతా. జనరల్‌గా మనము ఎక్కువ శాతం అసూయ పడేటువంటి అంశాలు ఎక్కడుంటాయంటే, ఏదైనా పెళ్ళికెళ్ళొస్తాం చూడండి. పెళ్ళికి వెళ్ళి రాగానే, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళి రాగానే నెక్స్ట్ డే అంతా దాని గురించే మనం మాట్లాడుతున్నాం. అక్కడ ఎవరెవరు ఏంటి, ఏంటి అని మాట్లాడుతున్నాము అంటే, మనలో ఏమున్నట్టు? ప్రేమ ఉన్నట్టా? అసూయ ఉన్నట్టా? మిమ్మల్ని ఎవరు పొమ్మన్నారు? మిమ్మల్ని అవన్నీ ఎవరు చూడమన్నారు? ఏదో వాళ్ళు పెట్టింది తిని రాకుండా ఏం చేసాం? అసూయ చేత నానా అంశాలన్నీ తీసుకొనొచ్చి దాని గురించి 2, 3 రోజులు చర్చలు. ఇప్పుడు ఇవన్నీ మనం క్రైస్తవులుగా చేయొచ్చా? చెప్పండమ్మా, క్రైస్తవులుగా చేయొచ్చా? అలా చేసిన ప్రతిసారి మీకు ఎవరు గుర్తు రావాలంటే కలువరి శిలువలో అసూయను బట్టి బలైనటువంటి యేసు ప్రభువారు మీకు గుర్తు రావాలి. తర్వాత చదువుదాం. దుష్టత్వం నందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు, ఇది అసహ్యమైన కార్యము. యేసు ప్రభువాని సిలువ వేయటం వారు ఏమనుకున్నారంటే అదొక గొప్ప విజయం అనుకున్నారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఎప్పుడు చంపుతారో తెలుసా అండి? ఎప్పుడు చంపుతారు? ఎప్పుడు చంపుతారు చెప్పు? ద్వేషం ఎక్కువే కాదు, భయం ఎక్కువే. ఇప్పుడు ప్రవీణ్ పగడగానే చంపారు. ఎందుకు చంపారు? భయం ఎక్కువైపోయింది వాళ్ళకి. ఈయనని ఇలాగే వదిలేస్తే మనల్ని ఉండనీయడురా బాబు అని. ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి నరహత్య చేశాడంటే ఆయనకి ధైర్యం ఎక్కువే కాదు. ఈ వ్యక్తి నన్ను మించిపోతాడేమో, ఈ వ్యక్తి నాకంటే ఆస్తిపరుడు అయిపోతాడేమో, ఈ వ్యక్తి నాకంటే ఎక్కువ బిజినెస్ చేస్తాడు, నాకంటే పేరు ప్రఖ్యాతులు ఎక్కువ గడిస్తాడేమో అనేటువంటి భయముతోటి వాడు చంపుతారు. అందుకే చంపడం అనే కార్యం ఏదైతే ఉందో అది ఒక ఓటమి. నువ్వు వాళ్ళని ఎదుర్కోలేక, వారితో మాట్లాడలేక, వారి జ్ఞానానికి నువ్వు తట్టుకోలేక నువ్వు ఓడిపోయావు. నీకు నిజంగా సత్తా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు యేసుప్రభువారితో ఏం చేయాలి మీరు? నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే నువ్వు అద్భుత కార్యాలు చెయ్యి. మేము తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మేము పూజించాం గదా! నీకంటే గొప్ప కార్యాలు మేము చేస్తామని ప్రధాన యాజకులు అనుండొచ్చు. కానీ వారికి చేతగాలేదు. ఎందుకంటే యేసు ప్రభువారే గదా పాత నిబంధనలో కూడా అద్భుతాలు చేసింది. ఆ రిలేషన్‌ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు యేసు ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నటువంటి వారు గాని, వింటున్నటువంటి సర్వజనులకు అర్థమవలసింది ఏందంటే, నిజ దేవుణ్ణి ప్రకటిస్తున్నాము. సజీవుడైన దేవుణ్ణి ప్రకటిస్తున్నాము. ఇది విని మీరు విశ్వసిస్తే మీరు రక్షించబడతారు అంతే. ఇప్పుడు ఇది ఓర్వలేనటువంటి వారు ఏం చేస్తున్నారంటే అసూయ చేత చంపుతాం. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? యేసు ప్రభు కాలం నుండి జరుగుతా ఉంది. అందుకే అసూయతో ఉన్నవారందరూ కూడా మోసపోయిన వారు, వారు దాసులు, వారు నిత్యం ఏం చేస్తారంట? ద్వేషిస్తూ ఉంటారు. చెప్పండి, అసూయతో ఉన్నవారికి వారు ఎటువంటి వారు? మోసపోయిన వారు. రెండవది దాసులై ఉన్నారు. మూడవది ద్వేషించేవారు. అసూయ ఉన్నవాడు ఎక్కువ ద్వేషిస్తాడు. అసూయ ఉన్నవాడు ఎప్పుడు మోసపోతూనే ఉంటాడు. ఇంకా అసూయ ఉన్నవాడు ఎప్పటికీ దాసత్వంలోనే ఉంటాడు. సో ఇటువంటి వాటి నుంచి విడిపించడానికి యేసుప్రభు వారు వచ్చారు. మీరు అసూయ చేత మరి ఆయనను చంపారు కానీ దేవుడు ఆయనను ఏం చేశాడంట? ఎక్కడుంది ఆ మాట? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం. చాలండి. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించారు. అయితే దేవుడు ఆయనను, యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన బుద్ధి లేని వారు దేంతో చస్తారంటండి?
అసూయ ఉన్నవాడే చస్తాడు. వాళ్ళు అసూయ చేత చంపారు గానీ, తర్వాత వారికొచ్చిన భయం అంతా ఇంతా కాదు. యేసుప్రభు తిరిగి లేచారని చెప్పగానే వీరికేమైంది? భయమొచ్చేసింది. క్రైస్తవ్యాన్ని గానీ, నిజ క్రైస్తవుల్ని గానీ, లేపోతే ఎవరు ఆపలేరు. ఇతరులు చెడు కోరుకోకూడదు. మీరెంత చెడు కోరుకుంటారో దేవుడు వారిని అంతగా హెచ్చిస్తారు. అసూయ చేత మీరు చచ్చిపోతారు. మీరెప్పుడు గూడా ఒక వ్యక్తి గురించి ఏం కోరుకోకూడదండి? ఆ! ఏదైనా చెడు జరిగిందనుకోండి నవ్వుకోకూడదు. నువ్వు నవ్వావనుకో దేవుడు చూస్తాడు. నీ నవ్వుని ఏం చేస్తాడు మళ్ళీ దేవుడు? ఎప్పుడు గూడా త ఏదైనా నష్టం జరిగిన ఎప్పుడు నవ్వకూడదు. ఆ విషయమే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు యోబు గ్రంథంలో, బుద్ధి లేని వారు అసూయ వలన చేస్తారు. గనక అసూయ పాపం అనేది ఏలుతున్నటువంటి మనలో దేవుడు ఆ అసూయను చంపడానికి ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. సిలువలో ఎగ్జాక్ట్‌గా మనం చూసేటువంటి మరణం ఏంటంటే, అది మన అసూయ చేత ఆయనను చంపాడు. మన అవిధేయత చేత, మన పాపం యొక్క తీవ్రత అక్కడ కనపడతా ఉంది. అంటే ఒక నేరం చేస్తున్న వ్యక్తిని ఎవరైనా చూసినప్పుడు, ఆ సాక్షిని చంపడానికి గూడా వెనకాడడు. అవునా గదండీ! ఎవరైనా మర్డర్ చేసేటప్పుడు ఎవరో వ్యక్తి చూసాడనుకోండి, ఆయన సాక్ష్యం చెప్పకపోయినా ఈ వ్యక్తి ఏం చేస్తాడు భయానికి? ఆ వ్యక్తిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అలాంటి లోకంలో ఉన్నాం మనం. గనక యేసు ప్రభువారిని వారు ఏం చేశారు? అసూయ చేత అప్పగించారు. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇఫ్ యు టేస్ట్ గాడ్, దేవుని రుచి చూస్తే, దేవుడు మీకు స్వీట్‌గా అనిపిస్తే మీరేం మానేస్తారంట? సిగరెట్ మానేస్తారు, మందు మానేస్తారు, సినిమాలు మానేస్తారనేది కాదు ఇక్కడ. అవి చాలా ఈజీ మానేయడం. అసలు వాటిని రుచి చూడనోళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసలైనటువంటి పాపాలు అవి కాదండి. అసలైన పాపాలు ఏంటో తెలుసా? ఈ మందు మానేయండి, ఈ సిగరెట్ వీటి గురించి అక్కడక్కడ చెప్పారు అంతే. అవి పెద్ద సమస్యలు కాదు. సమస్య ఏంటి? కనపడినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటంట? దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు. ఈ అసూయ, దూషణ మాటలు ఉన్న చోట విపరీతమైన వేషధారణ ఉంటది గదా! అసూయ పడినట్టే ఉంటారు గానీ, వాళ్ళు నిన్ను ప్రేమిస్తానంట. అదే చెప్పాను పాము మీద కాలు మోపి అది కాటు వేసేంత వరకు మీకు పాము ఉందని తెలీదు, పాము కాటు వేసిందని తెలీదు. అసూయ చేత నష్టపోయేవారు గూడా ఎలా ఉంటారు? అలాగే ఉంటారు. ఈ వ్యక్తి నన్ను మోసం చేసింది, ఈ వ్యక్తి వలన నేను ఇలా ఇబ్బంది పడేదనేది ఆ వ్యక్తి మోసం చేసేవారు తెలీదు. అందుకే సాతానుడు ఎప్పుడు గూడా ఆ స్ట్రాటజీని వాడుకుంటాడండి. అయితే మనం ఎలా ఉండాలి? దేవుని వాక్యం పాముల వలె వివేకులై ఉండాలి. పాముల వలె వివేకులని ఎందుకు మళ్ళీ పామునే వాడాడంటే, పాము ఏం చేస్తది? కొంచెం చప్పుడొచ్చినా ఆ స్థలం విడిచిపెట్టిపోతది. అలాగా ఇక్కడ అసూయను మనం ఏం చేయాలంట? మానాలి. తర్వాత అంటున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చూడండి, దేవుణ్ణి రుచి చూసిన వాడు, ప్రభు దయాళుడని మీకు అర్థమైతే మీరు మారుమనసు పొందుతారు. కొత్తగా జన్మించిన శిశువుల వలె ఉంటారు. అర్థమవుతుందండి? దేవుని రుచి చూడకుండా మీరు నూతన జన్మ అనుభవంలోనికి రాలేరు. మారుమనసు పొందలేరు. మీలో ఇంకా సరైన మారుమనసు వారు ఉన్నారో లేదో నాకు తెలీదు గానీ, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఆయన రుచి చూడకపోతే మన రక్షణ కూడా అసంపూర్ణమే. మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను మారుమనసు పొందిన వ్యక్తి వాక్యాన్ని ఎక్కువగా చదువుతాడండి. ఎందుకు? ఆ? చెప్పండి. ఎందుకు? ఆ కోరిక ఎందుకు అంటే, ఏ విషయమైతే ఆయన తప్పులు చేస్తున్నాడో ఆ తప్పులు చేయకుండా ఉండడానికి దేవుని వాక్యాన్ని ఆయన చదువుతాడు. ఎలా అంటే, వాక్యం అనే పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత రక్షణలో ఎదగాలంటే ఏం అవసరం?
వారానికి 7 కూడికలు అటెండ్ అయితే మీరు ఎదుగుతారా? ఏం లేదండి, చిన్న విషయం. మీ పిల్లలు 6 రోజులు స్కూలుకి పోయారు. పుస్తకం తీయకుండా ఉన్నారనుకోండి. వారికి పోవడం వల్ల ఉపయోగం ఉందంటారా? వారానికి 5 రోజులే పోయారు. రోజు బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు వారికి మార్కులు ఎక్కువొస్తాయా రావా? అంటే వెళ్ళడం ముఖ్యమే, చదవడం ముఖ్యమే. అవునా గదండీ! మీరింత ప్రయాసపడి ఇంత మందిరానికొస్తున్న 4 గంటల సేపు కూర్చుంటున్నారు. మరి దేవుని వాక్యాన్ని ఆపేక్షిస్తున్నారా? ఒక చంటి బిడ్డ పాల కోసం ఏడ్చినట్టుగా దేవుని వాక్యం కోసం మీరు ఏడుస్తున్నారంటే, మీరు నిజంగా కొత్తగా జన్మించిన అనుభవంలో ఉన్నట్టే. కొత్తగా జన్మించిన అనుభవంలో మీరున్నారంటే, దానికంటే ముఖ్యంగా ప్రభు దయాళుడని మీరు ఎరిగారు. ఆయన్ని మీరు రుచి చూసి ఎరిగారు. ఆయన రుచి చూడకుండా నువ్వు మారుమనసు పొందలేవు. ఆయన ప్రేమను రుచి చూడకుండా మన పాపులమని ఒప్పుకోలేం. ఇంకా మనలో ఏముంటదప్పుడు? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన అసూయ, ఇంకా సమస్తమైన దూషణ మాటలు. యేసు ప్రభువారిని అప్పగించే సమయంలో ఈ 3 జరిగాయి. ఏమేం జరిగాయి? దుష్టత్వంతో నిండి ఉన్నారు వాళ్ళు. రెండవది అసూయ చేత నిండి ఉన్నారు. ఇప్పుడు దూషిస్తా ఉన్నారు యేసు ప్రభువారిని. నువ్వు యూదుల రాజువైతే ఈ శిలువపై నుంచి దిగు. రకరకాలుగా దూషించారు, అవమానించారు. ఆయన్ని తూలనాడారు. అర్థమవుతుందా అండి? కానీ ప్రభు ఏం చేశారంటే వారిలో ఉన్న స్వభావాన్నంతా బయటికి తీసుకొనొచ్చాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి అసలు సిసలైన మొత్తం స్వభావం బయటికి తీసుకురావాలంటే ఈ వ్యక్తి ఏం చేయాలంటే మౌనంగా ఉండాల. అర్థమవుతుందా? భార్యాభర్తలు గొడవ పడ్డారనుకోండి, భర్త ఎగురుతా ఉన్నాడనుకో, భార్య ఏం మాట్లాడకుండా వంట చేసుకుంటుందనుకోండి, సౌండ్ పెరుగుతదా? తగ్గుతదా? ఆ! ఇంకా కోపమొస్తదా? నేను ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే, నీ పాటికి నువ్వు కట్ చేసిన ఉల్లిగడ్డలను మళ్ళీ కట్ చేస్తున్నావంటే నేనంటే ఎంత లెక్కలేనితనం. మీరు మౌనంగా ఉండే కొద్దీ అవతల ఇంకా వచ్చేస్తది ఆవేశం. అంటే కంప్లీట్‌గా ఇంకా నేనేమైనా కోప్పడితే ఆమె రెస్పాండ్ అయితది. ఇంకా నేనేమైనా కొడితే ఇంకా నేను రెస్పాండ్ అంటే లోపల ఉన్నదంతా బయటికి తీసుకొచ్చాడు యేసుప్రభు వారు. లోపల ఉన్నదంతా బయటకి తీసుకొచ్చి ప్రపంచానికి చూపించారు. ఇదిగో ప్రధాన యాజకులు ఇలా ఉన్నారు. ప్రజలంతా ఏ స్థాయికొచ్చారంటే సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయమన్నారు. మధ్యలో ఒకాయన ఉండి, "ఈయన మీ రాజు గదా!" అంటే, "ఈయన మా రాజు గాదు. మాకెవరు రాజు? కైసరే రాజు. ఈయన గాదు మాకు రాజు" అని నోటి ద్వారా చెప్పారండి. అందుకే వారి రక్షణ అనేది దూరమే. దేవుడు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏది కూడా నోటితో చెప్పం. దేవుని మీద అయిష్టాన్ని ఎప్పుడు కూడా నోటితో చెప్పం. కానీ ఒక సమయం వస్తది. ఇంట్లో భక్తి పరులు ఎక్కువైపోయారనుకోండి, భక్తి లేని వాళ్ళకి ఏమొస్తది? కోపమొస్తది. అందుకే నాకు దేవుడంటే ఇష్టం ఉండదంటారు. ఇప్పుడు చెప్పేసాడింకా. ఏమైంది? అన్‌కంట్రోలబుల్ అనమాట. నాకు దేవుడంటే ఇష్టం లేదు. చర్చ్ అంటే ఇష్టం లేదు. వాక్యం అంటే ఇష్టం లేదు. దినకర్ అంటే అసలు ఇష్టం లేదంటారు. ఓకే. ఫైన్. ప్రాబ్లమ్ నీది కాదు వానిది. ఎవరిది? మమ్మల్ని ఎప్పుడు ఇష్టపడతారంటే, నువ్వు దేవుడు దయాళుడని తెలుసుకొని, ఆయన రుచి చూస్తే మేము కూడా ఎట్లా కనపడతాం? ఆ! చక్కగా కనపడతాం. లేకపోతే మేము మా అంత రాక్షసుల్లాగా ప్రపంచం నిజంగా సాతాను కూడా కనపడ్డు. కదా! యేసు ప్రభువారు అసూయ చేత చంపబడ్డారు. ఇప్పుడు అంటున్నాడు చూడండి అక్కడ 4వ వచనంలో, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి అమూల్యమైన సజీవమైన రాయిగా ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తారంట. ఎవరండి? అసూయను మానివేసినవారు. దేవుని రుచి చూడాలి. యేసు ప్రభులో ఉన్న గొప్పతనాన్ని చూడగలగాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో పేదవాడిగా జన్మించినప్పటికీ ఆయన గుణముంది చూడండి. అది ఎంత డబ్బు పెట్టినా కూడా ఆ గుణము రాదు. ఎందుకంటే ధనానికి, చదువుకి, గుణానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. సంబంధం ఉంటదా? ఉండదా? చెప్పండి. మీకు రూ. 1,00,00,000 ఇస్తాను. మీరు వ్యభిచారం మానేయంటే మానేస్తారా? మీకు రూ. 1,00,00,000 ఇస్తాను. అబద్ధం చెప్పడం మానేయమంటే మానేస్తారా? ఆ స్వభావం మారదు. కనుక ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఆరాధన చేయాలంటే మనం అసూయను
జయించి ఉండాలి. అసూయను కలిగి ఉండి ఆరాధనను మనము చేయలేం. ఒకవైపు మన అసూయ చేత యేసు ప్రభువారిని సిలువ వేస్తూ, ఇంకొక వైపు యేసు ప్రభువారిని సింహాసనం మీద కూర్చోబెట్టి మనం ఆయనను సన్మానించలేం. మనం ఏస్తే సిలువైనా ఏస్తాం, లేకపోతే చెప్పండి ప్రభువును ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి మనము ఆరాధనైనా చేస్తాం. గనక 2 ఒకే సందర్భంలో జరగవు. గనక అసూయ చేత వారు సిలువ వేశారు. ఇప్పుడు ప్రభువు దయాళుడని మనకు అర్థమైంది కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. ఈ రోజున మనము ప్రభువుని ఆరాధించడానికంటే ముందుగా మనలో ఇంకా ఏమైనా అసూయ, దుష్టత్వము, కపటం ఉన్నట్లయితే ఒకసారి పరిశీలన చేసుకోండి. అటువంటి వారు మోసపోయిన వారు, అటువంటి వారు దాసులు, అటువంటి వారు ద్వేషించువారు. సో, ఇటువంటి గుణలక్షణాలు కలిగి మన ప్రభువుని ఆరాధించలేము. అది అనుకూలమైన ఆరాధన ఎంత మాత్రం కూడా కాదు. మన నోటి చేత మాటలు వల్లించొచ్చు గానీ, హృదయములో అసూయ పెట్టుకొని మన ప్రభువుని ఆరాధిస్తే ఆ ఆరాధనను దేవుడు అంగీకరించడు. కనుక అంత ఘోరమైనటువంటి పాపులమైన మనల్ని దేవుడు మార్చాడండి.